సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు పల్లెటూళ్ళలో పండుగ వాతావరణం మొదలవుతుంది. ముఖ్యంగా పట్టణాల్లో ఉండేవారంతా ఈ పండుగ టైంలో సొంత ఊర్లకు బయలుదేరుతారు. తమ కుటుంబం ఇంకా బంధువుల మధ్య ఎంతో ఆనందంగా ఈ సంక్రాంతి సంబరాలను జరుపుకుంటారు. మకర సంక్రాంతి పండుగను తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో పొంగల్ అనే పేరుతో జరుపుకుంటారు. ఆంధ్రప్రదేశ్లో మరీ ముఖ్యంగా కోనసీమలో సంక్రాంతి వస్తుందంటే చాలు రంగురంగుల ముగ్గులు, ఇంకా వాటి మధ్య గొబ్బిళ్ళు, అలాగే కోడి పందాలు, కొత్త అల్లుళ్ళు, పిండి వంటలతో ప్రతి ఒక్కరి ఇల్లు పండుగ వాతావరణంతో వెలిగిపోతుంది. అంతేకాదు, ఈ సమయంలో రైతులకు పంట కూడా చేతికి అందుతుంది. అలాగే హరిదాసు కీర్తనలు, గాలిపటాలు, బసవన్న చిందులు, భోగి మంటలతో సంక్రాంతి పండుగ ప్రారంభమవుతుంది. ఎంతో సందడిగా ఉండే సంబరాల సంక్రాంతి గురించిన కొన్ని విశేషాలు ఈ వీడియోలో. 3 రోజుల పండుగలో మొదటి రోజు అయిన భోగి పండుగ రోజు సూర్యోదయం కంటే ముందే నిద్రలేచి భోగి మంటలను వేయడం ద్వారా పండుగ సంబరం అనేది స్టార్ట్ అవుతుంది. ఈ రోజున చిన్నారులకు భోగి పండ్లను పోస్తారు. ఇలా భోగి పళ్ళు పోయడం వెనుక ఒక నమ్మకం ఉంది. అదేంటంటే, పురాణాల ప్రకారం భోగి పండుగ రోజునే బదరీవనంలో శ్రీహరిని పసిబాలుడిగా మార్చి దేవతలందరూ బదరీ పళ్ళు అంటే రేగు పళ్ళతో అభిషేకం చేశారు. అవే కాలక్రమేణా రూపాంతరం చెంది భోగి పళ్ళుగా మారాయి. చిన్నపిల్లలకు ఇలా పూలు ఇంకా భోగి పళ్ళు పోయడం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారని నమ్ముతారు. ఇంకా సాయంత్రం వేళ బొమ్మల కొలువులు పెడతారు. అలాగే ఇది రైతులకు పంటలు చేతికి వచ్చే సమయం కాబట్టి తమను భోగభాగ్యాలతో ఎప్పటికీ ఇలాగే ఉంచమని కోరుకుంటూ ధాన్యం ఇంకా పాలు కలిపి వండిన నైవేద్యంతో ఇంద్రుణ్ణి ఇంకా విష్ణువుని పూజిస్తారు. సూర్యుడు ధనుసు రాశి నుంచి మకర రాశిలోకి సంచారం చేసిన సమయంలోనే మకర సంక్రాంతి పండుగ వస్తుంది. ఈ సమయంలో కొందరు తమ సామర్థ్యం మేరకు తమ పూర్వీకుల ఆత్మశాంతి కోసం దాన ధర్మాలు చేస్తుంటారు. అలాగే కొత్తగా పెళ్ళైన వారు బొమ్మల నోము ఇంకా సావిత్రి గౌరీ వ్రతం కూడా చేస్తూ ఉంటారు. అంతేకాదు, అయ్యప్ప దీక్ష చేసేవారు 40 రోజుల తర్వాత అయ్యప్పను ఇంకా మకర జ్యోతిని కూడా సంక్రాంతి రోజే దర్శించుకుంటారు. ఈ 3 రోజుల పాటు కోనసీమలో కోడి పందాలు జోరుగా సాగుతాయి. కేవలం కోడి పందాలు మాత్రమే కాదు, ఎడ్ల పందాలను కూడా నిర్వహిస్తారు. అదేవిధంగా పెద్దవారు చిన్నవారు అనే తేడా లేకుండా అందరూ కూడా సంతోషంగా గాలిపటాలను ఎగరవేస్తారు. అలాగే అందమైన ముగ్గులు వేయడం ఇంకా ముగ్గుల పోటీలు కూడా నిర్వహిస్తారు. మకర సంక్రాంతి తర్వాతి రోజును కనుమ పండుగగా జరుపుకుంటారు. ఈ రోజున రైతులు తమ పశువులను లక్ష్మీ స్వరూపంగా భావించి అందంగా అలంకరించి పూజిస్తారు. ఇలా చేయడం వల్ల ఇంట్లో సంపదలు వృద్ధి చెందుతాయని వారి నమ్మకం. అలాగే కనుమ రోజున మాంసాహారం కూడా తీసుకుంటారు. ఇంకా సంక్రాంతిని సాగనంపడానికి ఈ రోజున రథం ముగ్గులు కూడా వేస్తారు. ఈ విధంగా 3 రోజుల పాటు జరిగే ఈ సంక్రాంతి పండుగ చీకటిపై కాంతి విజయాన్ని, చెడుపై మంచి, ఇంకా నిరాశపై ఆశను సూచిస్తుంది. అందరికీ హ్యాపీ సంక్రాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నెక్స్ట్ నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది.